భారత్ అంటే భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యం ప్రదర్శించే దేశంలో గుర్తింపు తెచ్చుకుంది. మన మతాన్ని పాటిస్తూనే ఇతర మతాలను గౌరవించే సంప్రదాయం కేవలం భారతీయులకు మాత్రమే సొంతం. ప్రారంభం నుంచి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇంకా అనేక మతాల వారు సోదర భావంతో జీవిస్తున్నారు. అదే అదనుగా భావించిన కొందరు ముస్లింలు నిలువెల్లా ఉగ్రవాదంతో నిండిపోయారు. భారత్ అనే మంచి మాటుగా ఉగ్ర కుట్రలకు పాల్పడుతున్నారు. దీంతో ఏటీఎస్ రంగంలోకి దిగింది. పుట్టల్లో దాక్కున్న ఉగ్ర నాగులను ఒక్కొక్కటిగా బయటకు లాగిపడేస్తోంది. తాజాగా అల్ ఖైదా టెర్రరిస్టుల అరెస్ట్ దేశవ్యాప్తంగా కలవరం రేపుతోంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ 3 ముఖ్య ప్రాంతాల్లో 4 ఉగ్రవాదులు పట్టుబట్టం సంచలనం రేకెత్తిస్తోంది. ఏటీఎస్ కస్టడీలో వాళ్ళు చెప్పే మాటలు, చేయబోయే ప్లాన్లు వింటే వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఎవరి దేశద్రోహులు? అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి? నకిలీ కరెన్సీ మాటున ఉగ్రవాద కార్యకలాపాలు, రహస్య యాప్ల ద్వారా సమాచారం మార్పిడి, గుజరాత్లో భారీ పేలుళ్లకు నిందితులు పథకం. దేశంలో 4 అల్ఖైదా ఉగ్రవాదులు పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. నకిలీ కరెన్సీ రాకెట్ను నడుపుతూ ప్రపంచ ఉగ్రవాద సంస్థ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సహాయపడుతున్న అల్ఖైదాతో సంబంధం కలిగిన 4 ఉగ్రవాదుల్ని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఢిల్లీ, నోయిడా, అహ్మదాబాద్, మోడాసాలో ఈ ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు. పట్టుబడిన ఉగ్రవాద నిందితులు మొహమ్మద్ ఫాయిక్, మొహమ్మద్ ఫర్దీన్, సైఫుల్లా ఖురేషీ, జీషన్ అలీలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఉగ్రవాదులు భారత్లో ప్రముఖ స్థలాలపై దాడులు చేయడానికి పన్నాగం పనినట్లు అధికారులు తెలిపారు. అలాగే వీరు అల్ఖైదా భావజాలం వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను, అనుమానాస్పద యాప్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. అలాగే వీరు తమ జాడ తెలియకుండా ఉండేందుకు ఆటో డిలీట్ యాప్లను కూడా వాడినట్లు సమాచారం. ఈ నిందితులు చాలా కాలంగా ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నారని గుజరాత్ ఏటీఎస్ అధికారులు గుర్తించారు. వారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అల్ఖైదాతో సంప్రదింపులు జరిపారు. వారి చాటింగ్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ 4 సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు సంప్రదించుకున్నారని ఢిల్లీ నివాసి ఫాయిక్ పాకిస్తాన్ ఇన్స్టాగ్రామ్ యూజర్తో పరిచయాలు పెంచుకుని భారతదేశంలో జిహాదీ కార్యకలాపాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాడని సునీల్ జోషి తెలిపారు. ఈ 4 నిందితుల ప్రధాన ఎజెండా అల్ఖైదా భావజాలం వైపు యువతను ఆకర్షించడం, హింస ద్వారా షరియాను స్థాపించడానికి, తద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించేందుకు యువతను ప్రేరేపించేందుకు వారు పనిచేస్తున్నారని గుజరాత్ ఏటీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సునీల్ జోషి తెలిపారు. వారి ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో అల్ఖైదా సాహిత్యం, షరియాను స్థాపించాలని పిలుపునివ్వడం, మత విద్వేషాన్ని సృష్టించే ప్రకటనలు ఉన్నాయని ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ఒకరు వెల్లడించారు. నిందితుల ప్రవర్తన ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించడానికి, భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్య నిర్మాణాన్ని అణగదొక్కడానికి ఉపకరించేదిగా ఉందని డీఐజీ తెలిపారు. గత ఏడాది ఆగస్టులో ఢిల్లీ పోలీసులు అల్ఖైదాతో అనుబంధంగా ఉన్న ఇలాంటి ఉగ్రవాద మాడ్యూల్ను ఛేదించి ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ అనే 3 రాష్ట్రాల నుంచి 14 మంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. మొదట్లో రాజస్థాన్లోని భివాడికి చెందిన హసన్ అన్సారీ, ఎనాముల్ అన్సారీ, అల్తాఫ్ అన్సారీ, అర్షద్ ఖాన్, ఉమర్ ఫరూక్ మరియు షాబాజ్ అన్సారీ అనే 6 ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు తర్వాత జార్ఖండ్లోని రాంచీకి చెందిన డాక్టర్ ఇష్తియాక్ అహ్మద్, మోటియూర్, రిజ్వాన్, ముఫ్తీ రహమతుల్లా మరియు ఫైజాన్ అనే మరో 5 ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ నుండి మరో 3 అదుపులోకి తీసుకున్నారు. కాగా ఒసామా బిన్ లాడెన్ గురువు షేక్ అబ్దుల్లా అజ్జాం నెలకొల్పిన మక్తబ్ అల్ ఖిదామత్ నుండి అల్ఖైదా ఉద్భవించింది. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే సంస్థగా ఉంది. 1991 వరకు అల్ఖైదా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోని పెషావర్లో విస్తరించి ఉంది. 1996 నుండి 2001 చివరి వరకు అల్ఖైదాను తాలిబాన్ రక్షణలో బిన్ లాడెన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు పర్యవేక్షించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఈ సంస్థ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొంది. ఇక పహల్గాం ఉగ్రదాడి తర్వాత మరింత అప్రమత్తమైన భద్రతా బలగాలు దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కదలికలు వెలుగులోకి వస్తున్నాయి.
అలాగే పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఏజెంట్లు దానికి సహకరించేవారని అరెస్ట్ చేస్తున్నారు. కాగా ఢిల్లీ పోలీసులు సైతం గత ఏడాది ఆగస్టులో అల్ఖైదా అనుబంధ టెర్రర్ మాడ్యూల్ గుట్టు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 14 మందిని అరెస్ట్ చేశారు. వీరికి వివిధ రకాల ఆయుధాల వాడకంలో శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ డేంజరస్ ఉగ్రవాది సంస్థ అల్ఖైదా టెర్రరిస్టులు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఉగ్రవాదులు దేశంలో ఏమైనా దాడులకు కుట్ర పన్నారా అన్న కోణంలో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎప్పటినుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, గతంలో జరిగిన ఏదైనా దాడుల్లో వీరికి హస్తం ఉందా అన్న కోణంలో కూపీ లాగుతున్నారు.